హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు భారత స్వాతంత్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ 50+ బిట్స్ తెలుసుకుందాం. భారతదేశం ఆగస్టు 15, 2025 నాటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశం మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జరుపుకుంది? ఆన్సర్ ఏ 1947. 2025 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఏ హానరింగ్ ఫ్రీడమ్, ఇన్స్పైరింగ్ ది ఫ్యూచర్. నెక్స్ట్, స్వాతంత్రం తర్వాత ఎర్రకోటపై మొదటి భారత జెండాను ఎవరు ఎగరవేశారు? ఆన్సర్ డి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, జాతీయ గీతం జనగణ మనను ఎవరు రచించారు? ఆన్సర్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, భారతదేశ జాతీయ నినాదం ఏమిటి? ఆన్సర్ ఏ సత్యమేవ జయతే. జై హింద్ నినాదం ఎవరిది? జై హింద్ నినాదం సుభాష్ చంద్రబోస్ది. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రం అనేది ఎన్ని చువ్వలను కలిగి ఉంది? ఆన్సర్ డి 24 చువ్వలను కలిగి ఉంది. ఈ చువ్వలు తరచుగా రోజులోని 24 గంటలను సూచిస్తాయని, నిరంతరం కదలిక మరియు పురోగతిని సూచిస్తాయని, మరియు బౌద్ధ మతంలో బోధిసత్వుని 24 ప్రమాణాలను కూడా అనుసంధానం చేయబడి ఉన్నాయని అర్థం. నెక్స్ట్, 1948 జూన్ 30లోగా భారతదేశం నుండి వైదొలుగుతామని ప్రకటించిన బ్రిటన్ ప్రధాని ఎవరు? ఆన్సర్ బి లార్డ్ క్లెమెంట్ అట్లీ. లేబర్ పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని అయిన లార్డ్ క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 24న కామన్స్ సభలో 1948 జూన్ 30లోగా భారతదేశం నుండి వైదొలుగుతామని ప్రకటించారు. దీనినే అట్లీ ప్రకటన, వెరీ ఇంపార్టెంట్, అట్లీ ప్రకటన అంటారు. నెక్స్ట్, భారత జెండాపై ఉన్న అశోక చక్రం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ లా ఆఫ్ ధర్మ. నెక్స్ట్, భారత జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించారు? భారత జాతీయ జెండాను జూలై 22, 1947వ సంవత్సరంలో ఆమోదించారు. నెక్స్ట్, భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం పంచుకునే దేశం. భారతదేశంతో పాటు స్వాతంత్రాన్ని పంచుకునే దేశం ఏది అంటే దక్షిణ కొరియా. దక్షిణ కొరియా 1945లో జపనీస్ పాలన నుండి విముక్తి పొందినందుకు గుర్తుగా ఆగస్టు 15న గ్వాంగ్ బోక్చియో లేదా వెలుగు పునరుద్ధరణ దినోత్సవం జరుపుకుంటుంది. నెక్స్ట్, ఫస్ట్ గవర్నర్ జనరల్ జూన్ 1948 వరకు స్వతంత్ర భారతదేశం పొందినప్పుడు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఏ లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి చివరి వైస్రాయ్ మరియు 1947లో ఆగస్టులో స్వతంత్ర భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు మొదటి గవర్నర్ జనరల్ కూడా అయ్యారు. జూన్ 1948 వరకు ఆయన ఈ హోదాలో పనిచేశారు. ఆ తర్వాత సి రాజగోపాలాచారి ఆయన స్థానంలో మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్, ఏ ప్రణాళికను విభజన ప్రణాళిక, పార్టిషన్ ప్లాన్ అని పిలుస్తారు? ఆన్సర్ బి మౌంట్ బాటన్ ప్రణాళిక. మౌంట్ బాటన్ ప్రణాళికను జూన్ 3వ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రణాళికను భారతదేశ చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 1947లో రూపొందించారు. మౌంట్ బాటన్ ప్రణాళిక బ్రిటిష్ ఇండియాను 2 స్వతంత్ర దేశాలుగా విభజించాలని ప్రతిపాదించింది. ఆ 2 స్వతంత్ర దేశాలు ఏది అంటే ఒకటి భారతదేశం మరియు పాకిస్తాన్. ఈ ప్రణాళిక 1947 భారత స్వాతంత్ర చట్టానికి ఆధారమైంది. ఇది ఆగస్టు 15, 1947న భారతదేశం మరియు పాకిస్తాన్లో స్వతంత్ర రాజ్యాలుగా అధికారికంగా స్థాపించింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? భారత రాజ్యాంగ పితామహుడు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి చైర్మన్గా కీలక పాత్ర పోషించిన కారణంగా అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని గుర్తింపు పొందారు. భారతదేశాన్ని పరిపాలించడానికి చట్టాన్ని అందించే రాజ్యాంగం యొక్క తుది ముసాయిదాను రూపొందించడంలో
ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఇతనిని రాజ్యాంగ పితామహుడుగా అభివర్ణిస్తారు. నెక్స్ట్, భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఏ పింగళి వెంకయ్య. భారత జాతీయ జెండా రూపకర్త ఎవరు అంటే పింగళి వెంకయ్య. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రస్తుత జాతీయ జెండా మూల రూపమైన త్రివర్ణ పతాకాన్ని రూపొందించి మహాత్మా గాంధీకి సమర్పించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో 3 రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మరియు మధ్యలో అశోక చక్రానికి బదులు రాట్నం ఉండేది. గాంధీ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చబడి 1947 వెరీ ఇంపార్టెంట్ 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండాగా ఆమోదించబడింది. నెక్స్ట్, 1947 ఆగస్టు 15న మొదటి జాతీయ జెండా ఎక్కడ ఎగరవేశారు? ఆన్సర్ డి లాహోర్ గేట్. మొదటి భారతీయ జెండా ఆగస్టు 15న 1947న ఢిల్లీలోని ఎర్రకోటలోని లాహోరీ గేట్ వద్ద ఎగరవేయబడింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్ వద్ద భారత జాతీయ జెండాని ఎగరవేసి భారతదేశ స్వతంత్రానికి గుర్తుగా నిలిచారు. అలాగే ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు, ఇది అందరూ గుర్తుంచుకోవాలి, ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై ప్రధానమంత్రి జాతీయ జెండాని ఎగరవేసే సంప్రదాయం ఈ రోజుకు కొనసాగుతోంది. నెక్స్ట్, భారతదేశ జాతీయ గీతం ఏది? ఆన్సర్ ఏ జనగణ మన. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన జాతీయ గీతం జనగణ మన. మొదట బెంగాలీ భాషలో బారోతో భాగ్య విధాతగా రాయబడింది. అలాగే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ దీనిని అధికారికంగా జాతీయ గీతంగా స్వీకరించింది. భారత జాతీయ గీతం అధికారిక వ్యవధి ఎంత అంటే వెరీ ఇంపార్టెంట్ 52 సెకండ్లు. అలాగే భారత జాతీయ గేయం ఏది అంటే వందే మాతరం. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ సంస్కృతంలో స్వరపరిచారు. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా 1946 సెప్టెంబర్ 2 నుండి 1947 ఆగస్టు 15 వరకు ఎంతమంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి 14. తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వానికి అధ్యక్షుడు ఎవరు అంటే అధ్యక్షుడు వెవెల్. నెక్స్ట్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ సి సుభాష్ చంద్రబోస్. డూ ఆర్ డై అనే నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఇచ్చారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి డిమాండ్ చేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ ఆగస్టు 8, 1942న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ డి జవహర్లాల్ నెహ్రూ. ఇతను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947వ సంవత్సరం నుంచి 1964 వరకు ప్రధానిగా పనిచేశారు. నెక్స్ట్, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏ ఉద్యమం కీలక పాత్ర పోషించింది? ఆన్సర్ ఏ క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ పాలన అంతానికి డిమాండ్ చేస్తూ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీనిని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రసంగంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం అనేది ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసిద్ధ ప్రసంగం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆగస్టు 14 అర్ధరాత్రి 1947న భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రసిద్ధ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన ప్రసంగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ అవార్డును ప్రకటిస్తారు? ఆన్సర్ ఏ గ్యాలంటరీ అవార్డ్స్. శౌర్య పురస్కారాలను సంవత్సరానికి 2 సార్లు ప్రకటిస్తారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు సైనిక సిబ్బంది మరియు పౌరుల ధైర్యం, పరాక్రమం మరియు త్యాగాలను గుర్తిస్తాయి. భారత సైన్యం అనేక శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తుంది. పరమవీర చక్ర యుద్ధం సమయంలో అత్యున్నత పౌర గౌరవం. అలాగే తర్వాత మహావీర చక్ర మరియు ఆ తర్వాత వీర చక్ర. శాంతి సమయంలో అశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్రాలను ధైర్య సాహసాలను గుర్తిస్తాయి. అలాగే యుద్ధ భూమికి దూరంగా అసాధారణ ధైర్యం, ఆత్మ బలిదానాలను అశోక చక్ర ఇవ్వబడుతుంది. నెక్స్ట్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన స్వాతంత్రం తర్వాత రాచరిక సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడంలో ఆయన పోషించిన పాత్రకు ఆయన భారతదేశ ఉక్కు మనిషిగా పిలువబడ్డారు. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసింది? బ్రిటిష్ వారి నుండి భారతీయులకు భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా బదిలీ చేసింది. 1947 భారత స్వాతంత్ర చట్టం అనేది బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు కొత్త స్వతంత్ర రాజ్యాలుగా విభజించిన యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క చట్టం. ఈ చట్టం అనేది 1947 జూలై 18న ఆమోదం పొందింది. అధికారికంగా ఆగస్టు 15, 1947న అమల్లో వచ్చింది. దీని ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసింది. నెక్స్ట్, భారత జాతి పిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డి మహాత్మా గాంధీ. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీను INAను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఏ మోహన్ సింగ్. ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలువబడే ఇండియన్ నేషనల్ ఆర్మీను మోహన్ సింగ్ స్థాపించారు. 1942 ఫిబ్రవరి 17న సింగపూర్లో దీన్ని స్థాపించారు. దీని తర్వాత దీనిని సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్, అధికారిక స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎక్కడ జరుగుతుంది? అధికారిక స్వాతంత్ర దినోత్సవ వేడుక ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, మరి నేను దానిని పొందుతాను అని ఎవరు అన్నారు? ఆన్సర్ సి బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్, దండి మార్చ్కు నాయకత్వం వహించింది ఎవరు? దండి మార్చ్కు నాయకత్వం వహించింది మహాత్మా గాంధీ. దండి మార్చ్కు ఉప్పు సత్యాగ్రహం అని కూడా పిలువబడుతుంది. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారి ఉప్పు గుత్తాధిపత్యం మరియు పన్నుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన. ఇది భారతీయులలో ఉప్పు సేకరించడం లేదా అమ్మడం నిషేధించింది. మహాత్మా గాంధీ తన అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్లోని తీర ప్రాంతమైన గండికి సముద్రపు నీటి నుండి ఉప్పును ఉత్పత్తి చేయడానికి పాదయాత్ర చేశారు. 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని గండి వద్ద ఉప్పు తయారు చేశాడు. అలాగే మహాత్మా గాంధీ అరిజన్ అనే ఉద్యమానికి కూడా నాయకత్వం వహించారు. నెక్స్ట్, భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా ఏ దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ సి గణతంత్ర దినోత్సవం. 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం అనేది అమల్లో వచ్చిన తేదీ. నెక్స్ట్, 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో షెహనాయ్ వాయించినది ఎవరు? ఆన్సర్ సి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ షెహనాయ్తో పాండిత్యానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసుడు. ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన చారిత్రాత్మక తరుణంలో ఢిల్లీలోని ఎర్రకోటలో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసినప్పుడు షెహనాయ్ అనేది వాయించారు. నెక్స్ట్, ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వం 2021లో ఏ దినం జరుపుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ సి విభజన విషాద స్మృతి దినం. దేశ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న విభజన విషాద స్మృతి దినం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం 2021లో నిర్ణయించింది. నెక్స్ట్, 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశపు తొలి ప్రధానిగా ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించారు?
ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ప్రధాని విదేశీ వ్యవహారాలు అలాగే కామన్వెల్త్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వల్లభాయ్ పటేల్ హోంమంత్రి, సమాచార మంత్రి, బ్రాడ్కాస్టింగ్ మంత్రి, బల్దేవ్ సింగ్ రక్షణ మంత్రి, డాక్టర్ జాన్ ముత్తై రైల్వే శాఖ మంత్రి, అబ్దుల్ కలాం ఆజాద్ విద్య, రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం మరియు ఆహార శాఖ మంత్రి, రఫీ అహ్మద్ కిద్వై ప్రసార సాధనాల మంత్రి, రాజ్ కుమార్ అమృత్సర్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయానికి మంత్రి, అలాగే ఆర్కే షణ్ముఖం శెట్టి ఆర్థిక మంత్రి, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు సరఫరా మంత్రి, ఎన్వి గాడ్గిల్ గనులు విద్యాశాఖ మంత్రిగా ఆగస్టు 15, 1947న లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశపు తొలి మంత్రులుగా ప్రమాణం చేయించారు. నెక్స్ట్ బౌండరీ కమిషన్ సరిహద్దు కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఏ 1947. భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం సర్ సివిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో 2 సరిహద్దు కమిషన్లు ఏర్పడాయి. ఒకటి బెంగాల్ సరిహద్దు కమిషన్, 2 పంజాబ్ సరిహద్దు కమిషన్. దేశంలో పెద్ద ఎత్తున జరిగే మతపరమైన అల్లర్లు నివారించాలనే ఉద్దేశంలో 1947లో ఐఎన్సి దేశ విభజనను అంగీకారం తెలిపింది. నెక్స్ట్ అమరవీరుల దినోత్సవం ఏ స్వాతంత్ర సమరయోధుడు వర్ధంతిని జరుపుకుంటారు? ఆన్సర్ డి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఢిల్లీలో సాయంత్రం ప్రార్థనకు వెళ్తున్నప్పుడు బిర్లా హౌస్ వద్ద నాథూరాం గాడ్సే 3 బుల్లెట్లను పేల్చి గాంధీని 78 సంవత్సరాల వయసులో హత్య చేశాడు. బిర్లా హౌస్ ప్రస్తుత పేరు గాంధీ స్మృతి. అలాగే గాంధీ సమాధి పేరు రాజ్ఘాట్. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో. జనవరి 30న గాంధీ మరణించిన రోజున అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.